అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. జగన్మోహన్ రెడ్డికి తల చుట్టూ లిక్కర్ స్కాము గట్టిగా బిగుసుకుంటుంది. ఇంకా ఈవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ విధంగా నెగిటివ్ వచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ విధంగా ప్రజల తిరస్కారం మూటగొట్టుకుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేకుండా ప్రతిపక్ష పార్టీ అని అనుకుందాం, అలాంటి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి అధినాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే కొన్ని రాజకీయ వర్గాలు ఏం మాట్లాడుకుంటున్నాయంటే, రాజకీయ విశ్లేషకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమయంలో అరెస్టు అయితే, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమయంలో అరెస్టు చేస్తే టీడీపీ పార్టీకి చాలా మైనస్ ఉంటుంది, టీడీపీ పార్టీ మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా నా అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తప్పు చేసి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా స్కామ్ చేసి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ లిక్కర్ని తను సొంతంగా వాడుకుని ఉంటే, లిక్కర్కి వచ్చిన డబ్బుల్ని పక్కదోవ పెట్టి నిజంగా సొంతంగా వాడుకుని ఉంటే, ఆధారాలుంటే ఆధారాలు బయట పెట్టి, ఆధారాలు ప్రజలకి మీడియా ముఖంగా చూపించి తక్షణమే అరెస్ట్ చేస్తే మంచిగుంటుందని నా అభిప్రాయం. తప్పు చేస్తే ఎవరు చట్టానికి చుట్టాలేం కాదు కదా, ఖచ్చితంగా తప్పు చేస్తే ఎవరైనా జైల్లోకి వెళ్ళాల్సిందే. కానీ ఆధారాలు చూపించి, ఆధారాలు మీడియా ముఖంగా చూపిస్తేనే ప్రజలు నమ్ముతారు, టీడీపీ పార్టీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని నా అభిప్రాయం. అయితే ఓకే, ఈ లిక్కర్ స్కామ్ గురించి మనం పక్కన పెడితే, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కాము గురించి సాయిరెడ్డి ఒక్కొక్కటి బయట పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతో ఇంతో భయపడుతున్నారు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు బాండింగ్ ఎలా ఉండేది, బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు అంశం గురించి మనం చూద్దాం. ఇప్పుడు సాయన నిల్చొని ఉన్నాడు, మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చోబోతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే, నాకు బాగా కావాల్సిన అత్యంత సన్నిహితులు కూడా. అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే, నాకు అత్యంత సన్నిహితులు కూడా. అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే, నాకు అత్యంత సన్నిహితులు కూడా. అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే, నాకు అత్యంత సన్నిహితులు కూడా. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. నా ముందర అది పరిస్థితి. సన్నిహితుడు కాస్త ఇప్పుడు దూరం అయిపోయాడు. అత్యంత సన్నిహితుడు కాస్త జగన్మోహన్ రెడ్డి, అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణుల దృష్టిలో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారిని పక్కన పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారిని పక్కకి గెంటేశారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో మాట. కానీ ఇక్కడ నిజంగా జరిగింది ఏంటంటే, విజయసాయిరెడ్డి గారే పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టారు. ఎస్, ఇది 100కి 100% కరెక్ట్. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఏమి నిన్న మొన్న వచ్చినటువంటి పొలిటీషియన్ ఏం కాదు. సాక్షాత్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోనే పనిచేసినటువంటి చాలా సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి రాజకీయాలు ఎలా చెయ్యాలో తెలుసు, రాజకీయాన్ని రాజకీయంగా ఎలా మలుపు తిప్పాలో తెలుసు. సో అందుకని విజయసాయిరెడ్డి గారే వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టాడు అని నా అభిప్రాయము. కింద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇక్కడ ప్రధానంగా అమ్మ పుట్టిల్లు మేనమామ కెరిక అని ఒక సామెత ఉంటుంది. జనరల్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగాయి అన్ని పూర్తి డేటా విజయసాయిరెడ్డి అన్న దగ్గర
ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినటువంటి అంశం ఏమై ఉండాలి, విజయసాయి రెడ్డి గారు బయటికి వెళ్లకుండా చూసుకోవాల్సింది. విజయసాయి రెడ్డి గారికి స్టార్టింగ్లో ఏ ప్రాధాన్యత అయితే పార్టీలో ఉందో అదే ప్రాధాన్యత స్టిల్ ఇప్పుడు కూడా ఉండాల్సింది. విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎలా కొనసాగారో ఇప్పుడు కూడా అలాగనే కొనసాగుండుంటే బాగుండేది. అవన్నీ పక్కన పెట్టేసి పక్కన ఒక స్క్రాప్ బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళు ఆడిందే తందానా, వాళ్ళు పాడిందే తందానా, అదేవిధంగా కొనసాగడం వల్ల ఆబ్వియస్లీ ఎవరికైనా కోపం వస్తుంది. సో అరే నెంబర్ 2గా నేనున్నా, తర్వాత ఇంత సీనియారిటీ ఉన్న వ్యక్తిని నన్నే పక్కన పెట్టి నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తే ఎట్లుంటుంది అనే అంశం పైన విజయసాయి రెడ్డి గారు బాగా సీరియస్ అయినట్టుంది. తర్వాత ఆ పార్టీ విధి విధానాలు కూడా మన విజయసాయి రెడ్డి గారికి నచ్చలేదు. ఈ అంశాలు పెట్టుకొని బయటకు వచ్చేసారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక 30 అయితే పొంచి ఉంది. ఎందుకంటే మహామహులు ఎవరు కూడా ఇప్పుడు నోరెత్తి మాట్లాడే పరిస్థితి లేదు. చాలా సైలెంట్గా ఉన్నారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనొచ్చు, ఇప్పుడు అధికారంలో లేము కాబట్టి ఏం మాట్లాడినా కేసులు పెడతారు, ఏం మాట్లాడినా జైల్లో పెడతారు కాబట్టి సైలెంట్గా ఉన్నాము, మా టైం వచ్చినప్పుడు మేము ఏందో చూపిస్తామని మీరు అనుకోవచ్చు. కానీ అప్పుడు చూపించేదానికంటే ఇప్పుడు మాట్లాడాలి. అప్పుడు చూపించే ఆ పౌరుషం కంటే ఇప్పుడు మీ పౌరుషం చూపించాలా. అంటే నేను మిమ్మల్ని రెచ్చగొడతలేను, నేను ఏం చెప్తున్నానో క్లియర్గా అర్థం చేసుకోండి. నేను ఏం చెప్తున్నానంటే ప్రజా సమస్యలపైన పోరాడాలి, ప్రజా సమస్యలపైన గలమిప్పాలా, ప్రజా సమస్యలపైన నిలబడాలా, ప్రజలతో మమేకం అవ్వాలా, ప్రజలతో మాట్లాడాలా, ప్రజల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా, ప్రజల ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తెలియజేయాలా. ఇవన్నీ చేయకపోతే, ప్రభుత్వం ఇవేవి కూడా పట్టించుకోకపోతే అప్పుడు మీరు స్ట్రైట్గా ప్రభుత్వంతో కొట్లాడాలా. అది మీరు చేయాల్సిన పని. ఆ ప్రశ్న కేసులు పెట్టారు అనుకోండి, పెడితే ఏముంది, మీకే కదా సింపతి వస్తుంది. అవేమీ మనకు పట్టించుకోవట్లేదు కదా. ప్రధాన సమస్య అదే. మీరు ఏం మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అది చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు. ఇది కాదు కదా మెయిన్ సమస్య, ఇది కాదు కదా ప్రధాన సమస్య. ప్రధాన సమస్య ప్రజల సమస్యలు, ప్రధాన సమస్య రాష్ట్ర సమస్యలు, ప్రధాన సమస్య రాష్ట్ర కంపెనీలు, ప్రధాన సమస్య రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వసతుల వినియోగం. ఇవి కదా ప్రధాన సమస్యలు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రభుత్వం తన కష్టం తనకు పడుతుంది, తన అభివృద్ధి తను చేసుకుంటూ పోతుంది. ఇక చూడాలి ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాల్సింది. మీతో పాటు నేను కూడా వేచి చూడాల్సిందే. కానీ ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఫెయిల్ అయింది అని నా లాస్ట్ పాయింట్. అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.